హలో అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. టైము ఇలా 11:30 అవుతుంది. వచ్చింది మాత్రం 10:30కు. ఒక గంట వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక బుకింగ్ వచ్చింది. ప్రకాష్ నగర్, నేను తాడబంద్ దగ్గర ఉన్న ప్రకాష్ నగర్ నుంచి పికప్. మనకు డ్రాప్ వచ్చేసి ఎక్కడికంటే లాల్గాడి మలక్పేట్. ఇది మన షామర్పేట్ దిక్కు వస్తుంది అనుకుంటా. ఆ లొకేషన్ ఓపెన్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్ అవుతుంది. పికప్కి అయితే పోదాం, నడవండి. ఇక్కడ ప్యారడైస్ సిగ్నల్ క్రాస్ చేసి ప్రకాష్ నగర్ పోవాలి. ప్యారడైస్ సిగ్నల్ క్రాస్ చేసి కూడా పెద్ద నెత్తునొప్పి, ట్రాఫిక్ జామ్ ఉన్నది ఆడ. మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అక్కడ, అందుకే. చలో పోదాం, నడవండి. పికప్ మనకి 1 కిలోమీటర్ కూడా చూపించలేదు. పేరేమో ప్రకాష్ నగర్ బేగంపేట అని వచ్చింది, కానీ పికప్ ఈ లొకేషన్ ఇక్కడనే చూపిస్తున్నది. మన తాడబంద్ సిగ్నల్ దగ్గర పెట్రోల్ పంప్ ఉంది కదా, అక్కడనే. ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటే వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు, గీడనే తాడబంద్ సిగ్నల్ దగ్గరనే ఉందన్న, లొకేషన్ కరెక్టే ఉంది, ఆడికి వచ్చేసాయి, పేరు అట్లా చూపించినట్టుంది అని అంటున్నాడు. చాలా ట్రాఫిక్ లేదు, నేనే టెన్షన్ పడ్డా. ప్యారడైస్ సిగ్నల్ అవన్నీ క్రాస్ చేసుకుంటూ పోయే వరకు ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాడా ఏందా అని. చాలా పక్కకే ఉంది పికప్, పోయి పికప్ చేసేసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఆ లాస్ట్లో ఉన్నది పికప్ పాయింట్. ఇది మన లోడ్ 27 బాక్సులు. 27 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇది మన షామర్పేట్ దాటినాక ఉన్నది. ఏమైందో కట్టలు గిట్టలు పట్టుకొని. షామీర్పేట్ చేపలు కూడా పడుతున్నారు అక్కడ. వచ్చేసినాం, ఇంకో 3 కిలోమీటర్లు ఉన్నది అంతే. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ముందట ఉన్న కంపెనీ అనుకుంటా. ఈ బ్లూ కలర్ షెడ్లు ఉన్నాయి కదా, అదా లేకపోతే బ్లింకిట్. వే టు బ్లింకిట్. ఇది బ్లింకిట్లోనే ఉందనుకుంటా డెలివరీ. అడుగుదాం ఫోన్ చేసి. ఇది మన బ్లింకిట్ హబ్. ఇక్కడ డెలివరీ చేయాలి మనం. మన నంబర్ ఎప్పుడు వస్తుందో ఏమో. మన బండి అన్లోడ్ అవుతున్నది వెనకాల. ఇక వీడియో తీయడానికి రాదన్నట్టు పెద్ద పెద్ద కంపెనీలా. చలో పేపర్లు అయితే ఇచ్చేద్దాం. వెహికల్ అయితే అన్లోడ్ అయిపోయింది. డాక్యుమెంట్స్ కోసం వెయిట్ చేయమన్నాడు 10 నిమిషాలు. వెయిట్ చేసి సైన్ చేసి ఇస్తే వెళ్ళిపోదు. మన వెహికల్ ఆడ అన్లోడ్ అయింది. ఆ సామాన్లన్నీ మనీ అన్నట్టు ఖాళీ చేసి రాళ్ళు. పేపర్లు ఇవ్వటానికి టైం బట్టయితే అంతవరకు లంచ్ చేసుకుందాం. ఏంది ఇది? ఆలు బైగన్, ఆలుగడ్డ వంకాయ కూర, ఇది ఎగ్, ఇది చావల్, అన్నం. మనం అంతవరకు కూర్చొని లంచ్ చేసుకుందాం. వాళ్ళు ఇచ్చేంత వరకు పేపర్లు లేట్ అవుతాట్టున్నాయి. క్లోజ్ చేసేసినాను, కాకపోతే ఇంకా అమౌంట్ అయితే రాలేదు. అప్పటి వరకు మనం బయటికి వెళ్దామని. అన్లోడింగ్ అర్ధగంటలు అయిపోయింది, కాకపోతే పేపర్లు రావటానికి లేట్ అయింది. ఇట్లా చుట్టూ తిరిగి ఎంటర్ కాగానే ఉండదు అన్నట్టు మన డాక్ అన్లోడ్ చేసేది 3వ నంబర్ మీద. కాకపోతే ఇట్లా చుట్టూ తిరిగి ఇక్కడ నుంచి అక్కడ నుంచి బయటికి పోవాలి. అవుట్ గేట్ అటువైపు ఉన్నది. ఈ బుకింగ్లో 851 వచ్చేది ఉండే, కానీ 935 వచ్చింది. వెయిటింగ్ ఎక్కువైపోయింది కదా, దానివల్ల 935లకని 177 కంపెనీ కమిషన్ కట్ చేసుకుంటే మనకి 757 మనకు వచ్చింది. టైము 2:17 వెయిట్ చేయబట్టి 3 అవుతుంది. ఇక ఇక్కడ నుంచి ఏం బుకింగ్ వచ్చేటట్టు లేదని మూవ్ అయిపోతున్నా. ఆల్రెడీ అరౌండ్ గంట వెయిట్ చేస్తున్నా. ఇది నుంచి ఏం బుకింగ్లో సపోర్ట్ చేస్తలేవు. ఇక్కడ మస్తు వానమొగలు కూడా అయింది, వర్షం కూడా పడేటట్టు ఉంది సాయంత్రం వరకు ఇక్కడ. చలో ముందటికైతే పోతున్నాను.
బుకింగ్ వస్తే మళ్ళీ షూట్ చేస్తాను. 3 అవుతుంది ఉత్తగానే వెయిట్ చేసి ఇక్కడ. మనకి ఒక బుకింగ్ వచ్చి ఉండే, అది క్యాన్సిల్ చేసేసిర్రు. ఎందుకు చేసిర్రేమో డ్రైవర్ రీజన్ పెట్టి. మళ్ళీ ఇమీడియట్గా రెండో బుకింగ్ వచ్చింది. 1200 సమ్ చేంజ్ ఉన్నది. వాళ్ళదేదో బండి ఖరాబ్ అయిందంట. పోతున్నా పికప్కి. 6 కిలోమీటర్లు వచ్చింది పికప్. ఇగో ఇక్కడ ముందటికి పోయి యూటర్న్ చేసుకోవాలి. ఇప్పుడైతే పోతున్నాయి పికప్ పాయింట్కి. యాక్టివా టైప్ ఏదో ఉందంట తీసుకుపోవడం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ హైవే మీదనే ఉన్నది. లెఫ్ట్కి బైక్ పాయింట్ ఒకటి, బైక్ రిపేర్ది. 2 వీలర్ ఒకటి ఖరాబ్ అయింది చెప్పినా కదా, రోడ్డు మీదనే ఉన్నది. ముందట ఉంది కదా, ఇది మన లోడు. అన్న ముందట కూర్చున్నాడు. చాలా పోదన్నాడు. 39 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇటు లంగరావు సైడ్ ఉన్నది డ్రాప్ లొకేషన్. బండి అన్లోడ్ అయిపోయింది. యాక్టివ్గా ఉండే కదా, నేనే దింపడానికి హెల్ప్ చేసిన, అందుకే షూట్ చేయలేదు. చాలా ఫస్ట్ ఈ నుంచి అయితే పోదాము. మనకి బుకింగ్ అయిపోయింది. 1200 6 రూపీస్ ఉండే. మనకి ఇక్కడ నుంచి ఇమ్మీడియట్గా ఇంకో బుకింగ్ వచ్చింది. ఇది ఎక్కడికంటే మన ఓల్డ్ బోయంపల్లి దగ్గరకు వచ్చింది. రిటర్న్ బుకింగ్ అన్నట్టు. చలో పోదాం నడవండి. 2 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్, సారీ పికప్ లొకేషన్. అది లాస్ట్ది అయిపోయింది కదా. ఇక కస్టమర్ కూడా కూర్చొనే ఉండే, ఇక సరిగ్గా అది షూట్ చేయడానికి రాలేదు. ఇక లోడింగ్ది షూట్ చేసిన, అన్లోడింగ్ది అయితే ఇక ఎవరు లేకుండే, నన్నే దింపమన్నాడు కాబట్టి ఇక షూట్ చేయలేదు అన్నట్టు. అది ఆఫ్ చేసి పక్కకు వచ్చినాను, ఇమీడియట్గా బుకింగ్ వచ్చేసింది బోయంపల్లికి. చలో పికప్ అయితే చేసుకున్నాము. 8 బాక్సులు ఉన్నాయంట. చలో పికప్ పాయింట్కి అయితే పోదాం నడవండి. మనం పికప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇదే లైన్లో చూపెడుతున్నది. పక్కకు ఆగి కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన బాక్సులు, సౌండ్ బాక్సులు 8 నిమిషం పడుతుంది. కవర్ వేసేసిన. ఇక 23 కిలోమీటర్స్ వచ్చింది మనకి. ఇక ఇది మనకు రిటర్న్ బుకింగ్ అన్నట్టు. 6 అవుతుంది టైము. 1.5 గంట చూపెడుతున్నది ఓల్డ్ మళ్ళీ పోవటానికి ఎన్నొచ్చి. ట్రాఫిక్ బాగున్నట్టుంది తోవాల. చలో పోయి ట్రాఫిక్ని ఎగ్దాం. ఇక ట్రాఫిక్ ఏ నుంచి మైదీపట్నం నుంచి బాగా స్టార్ట్ అవుతుంది. అటు ఇటు చేసి మైదీపట్నం ట్రాఫిక్లకే బయటపడ్డా. కొంచెం ఈజీగానే బయటపడ్డా. కాకపోతే ఇప్పుడు ముందట ఉన్నది బంజారాయిల్స్ నుండి బేగంపేట వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ తీసుకుంటే స్టార్ట్ అయిపోతుంది జాతర. ఈ నుంచే ట్రాఫిక్ చాలా ఉంటుంది అనుకున్నా, కానీ ట్రాఫిక్ లేదు. ఆ నుంచి చూస్తున్నా, జస్ట్ సిగ్నల్ దగ్గర వెయిట్ చేస్తున్నా, కానీ లేకపోతే ట్రాఫిక్ లేదు ఎక్కడ. అప్పటి నుంచి ట్రాఫిక్ని మిస్ అయినా నేను. ఇది వచ్చేసింది ట్రాఫిక్. పొడుగు ఆడు వరకు ఉన్నది. మనం వచ్చేసినాము బోయంపల్లికి. ముందటి నుంచి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ పోతే అక్కడ అస్మత్పేట రోడ్డు ఆడున్నది మనకు డెలివరీ పాయింట్. ఈ నుంచి 1 కిలోమీటరే ఉన్నది. ఫైనల్లీ వచ్చేసినాం మనం డ్రాప్ పాయింట్కి. ముందట ఆ రైట్ చూపిస్తున్నది. చలో అన్లోడ్ చేయించేద్దాం. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఇది మన మెట్రోల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఇది క్లోజ్. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. 920 రూపీస్ వేసేసిండు. నేను అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నా.
బండి పక్క కాపీ ఇవాళ టోటల్ అర్నింగ్ చెప్తా. ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం మళ్ళా. బాయ్. మన అర్నింగ్ వచ్చేసి 2500. ఇక అంతే, చిల్లర అటు ఇటు అయితే స్క్రీన్ షాట్ పెట్టేస్తా. బాయ్.